రఘురామకృష్ణంరాజు అసెంబ్లీ సమావేశాల రోజున మీడియా కాన్సంట్రేషన్ మొత్తం జగన్ వైపుకు తన వైపుకు తిప్పుకునే పనిచేశారు. రఘురామ ఇంతకు ముందు వైసీపీలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండగా చేసిన ఒక పని సంచలనంగా మారింది. జగన్ అప్పటికే బయట గొడవపడి అసెంబ్లీలోకి వచ్చారు. జగన్ రాగానే రఘురామకృష్ణంరాజు వెళ్లి చెవిలో ఏదో మాట్లాడాడు. అదేంటి అన్నది ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే నిన్నగాక మొన్ననే జగన్ తో పాటు ఐపీఎస్ అధికారి సుధీర్ లాంటి వాళ్ల మీద ఈ రఘురామ హత్య ప్రయత్నం కేసు కూడా పెట్టి వచ్చారు. గుంటూరు జిల్లా ఎస్పీ దగ్గర కేసు పెట్టి మరీ వచ్చారు. జగన్ రఘురామ మధ్య ఉప్పు నిప్పు లాంటి ఫీలింగ్ అయితే ఉంటుంది. అసలు ఇంతకు జగన్ తో రఘురామ ఏం మాట్లాడాడు అన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ రెండు కోణాలలో ఈ అంశాన్ని పరిశీలించాలి. అంటే చంద్రబాబు తనను నిర్లక్ష్యం చేస్తున్నాడు కాబట్టి తాను అటు వైసీపీతో ఇంకా కాంటాక్ట్ లోనే ఉన్నాను అని చెప్పటమే ఉద్దేశమా? ఇంతకు ముందు వైసీపీ ఎంపీ సీట్ ఇచ్చింది కానీ ఆయనకు ఫ్లోర్ లీడర్ ఇమ్మంటే ఇవ్వలేదు. అలాగే వైసీపీలో ఉన్నప్పుడు జగన్ తన మాట వినకుండా నెగ్లెక్ట్ చేశారు అన్న కోపం ఉంది. ఇక ఇప్పుడు టీడీపీలో చేరితే ఎంపీ సీట్ ఆశిస్తే అది ఇవ్వలేదు, స్పీకర్ పదవిని ఆశించారు, అది కూడా ఇవ్వలేదు. దాంతో టీడీపీకి ఒక హింట్ ఇచ్చారా అనేది ప్రస్తుతానికి తెలీదు. మరి త్వరలో ఈ విషయం గురించి ఏం మాట్లాడారో చెప్తారేమో చూడాలి.